ఈ రోజున మనం దేశంలో చూసినట్టయితే జాతీయవాద ప్రభలు బాగా కనబడుతున్నాయి. ప్రజల్లో ఒక చైతన్యం కనబడుతోంది. దేశం పట్ల ప్రేమ, ఆత్మీయత, గౌరవము, దేశభక్తి, అదేవిధంగా మనదైన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి తపన, మనదైన ఆలోచనతో పనిచేయాలనేటువంటి తపన, అలాగే ఒక క్రాంతి, సమాజంలో ఒక మార్పు, సామాజిక పరివర్తన, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు రాత్రి వచ్చినటువంటి విషయాలు కాదు. ఇటువంటి క్రాంతి కోసం అనేక మంది ఉద్యమించారు, పరిశ్రమించారు, తమ జీవితాల్ని పరిత్యజించారు. కొంతమంది 20 ఏళ్ళు, కొంతమంది 30 ఏళ్ళు, కొంతమంది 50 ఏళ్ళు, కొంతమంది 60 ఏళ్ళు, ఆ విధంగా తమ జీవితం యొక్క పరిపూర్ణమైనటువంటి ఆలోచనని, అనుభూతుల్ని, అనుభవాల్ని ఈ సమాజ కార్యం కోసం, ఈ దేశ కార్యం కోసం పణం పెట్టినటువంటి వాళ్ళ యొక్క త్యాగం కారణంగా ఇవాళ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఒక విచారధార, అది హిందుత్వ విచారధార కావచ్చు, మనదైనటువంటి దేశానికి ప్రబలంగా బలపరిచేటువంటి విచారధార కావచ్చు, మన ఆలోచనల్ని, జాతీయ భావ వికాసాన్ని బలపరిచేటువంటి విచారధార కావచ్చు, ఇవన్నీ కూడా వికసించడానికి అనేక సంవత్సరాల కృషి జరిగింది. సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మనం ఎలా అయితే చెప్తామో, స్వాతంత్రం విషయంలో ఎందరో వీరుల త్యాగఫలం, మన నేటి స్వేచ్ఛకే మూలబలం, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. మనకి స్వేచ్ఛ, స్వాతంత్రాలు వచ్చినాయి, కానీ ఈ సమాజం పట్ల గతంలో జరిగినటువంటి దాడులు కావచ్చు, ఇక్కడ విచారధార పట్ల గతంలో జరిగిన దాడులు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి మనదైన ఆలోచన పట్ల గతంలో జరిగినటువంటి అనేక రకాల దాడులు కావచ్చు, అవి ఆగల. స్వాతంత్రం వచ్చింది, స్వరాజ్యం వచ్చింది, కానీ సురాజ్యం రాలా, మనదైన రాజ్యం రాలా, మనదైన ధర్మం ఆవిష్కరింపబడాల, మనదైన ఆలోచన ఆవిష్కరించడానికి చాలా సమయం పట్టింది. కారణం ఏంటంటే, మనకి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అలాగే గతంలో పనిచేస్తున్నటువంటి ఆ దుష్ట శక్తుల యొక్క కుతంత్రాలని తిప్పికొట్టగలిగినటువంటి సామర్థ్యము, యంత్రాంగము మన వాళ్ళు నిర్మాణం చేయకపోవడం కావచ్చు, జాతీయవాద శక్తి నిర్మాణం కాకపోవచ్చు. జాతీయవాద శక్తి నిర్మాణం అవ్వలేదు. ఏ స్థాయిలో మనము వాళ్ళని ఎదుర్కోగలమో ఆ స్థాయిలో ప్రజాబలాన్ని నిర్మాణం చేయడం కానీ, జాతీయోద్యమాన్ని నిర్మాణం చేయడం కానీ అది జరగలేదు. అందువలన వాళ్ళ యొక్క కుయుక్తులు, కుతంత్రాలు నడుస్తూనే వచ్చినాయి. కానీ ఇది ఎంతకాలం? అందుకని ఒక మనదైన ఆలోచనతో, జాతీయవాద ప్రభలతో ప్రభవించే ఒక ఉద్యమానికి 1925లో రూపకల్పన జరిగింది. డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభం చేశారు. అటువంటి ఆ యొక్క సంఘ ప్రేరణతో అనేక మంది పనిచేశారు, అనేక మంది తమ యొక్క జీవితాల్ని బలిపెట్టారు. మోర్ మెన్ వర్కింగ్ ఎవ్రీబడి వర్కింగ్ మోర్ అవర్స్ అనే పద్ధతిలో ఒక నాన్ సన్యాసి ఆర్డర్ ఆ సంఘ ఫౌండర్ ఆయన బిల్డప్ చేయగలిగారు. అటువంటి నాన్ సన్యాసి ఆర్డర్లో ఉన్నటువంటి ఒక మహానుభావుడు చరిత్రకి మనం పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చరిత్రలో ఆయన ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళ ప్రజలకు మనం దాన్ని పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి పేరే దత్తోపంత్ ఠెంగ్డే. దత్తోపంత్ ఠెంగ్డేజీ ఆయన యొక్క జీవితం ఈ సంవత్సరము ఆయన యొక్క 100వ జయంతి సంవత్సరంగా జరుపబడుతోంది. మనం జీవితంలో ప్రతి వ్యక్తి కూడా అనేక దశలు ఉంటాయి. షష్ఠబ్దులు, 100వ జయంతులు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి ముందు సహస్ర చంద్ర దర్శనం అన్నది ఒకటి జరుగుతుంది 100వ జయంతికి ముందు.
ఏది జరిగినప్పటికీ కూడా ఏదైనా ఒక ఒక కాల గడియ, ఏదైనా జీవితంలో ఒక మలుపు వచ్చిందంటే ఆ మలుపుకి ఒక అర్థము పరమార్థము ఉండాలి. మనం ఎన్నేళ్ళు బతికామనేది కాదు ముఖ్యం, మన యొక్క జీవిత కాలంలో మనం ఏమీ సాధించాము అనేది ముఖ్యం. ఆ విధంగా సాధించినటువంటి మహానుభావుల యొక్క షష్ఠబ్దులు, శతజయంతులు జరుపుకోవడం అనేటువంటిది మన దేశంలో ఆనవాయితీకి వస్తుంది. కారణం ఏంటంటే అటువంటి మహానుభావుల యొక్క స్మృతులు. ఎందువల్లంటే వాళ్ళకి మరణం లేదు, స్మరణమే ఉన్నది. వాళ్ళని కేవలం స్మరించుకోవాలి మనం. ఆ స్మృతుల వల్ల ఈ యొక్క కొత్త తరం ఒక కొత్త ఆలోచనతో, కొత్త తరం కొత్త ఉత్సాహంతో, ప్రేరణతో ముందుకు పనిచేసేటువంటి విధంగా ఈ జాతీయ ఉద్యమాన్ని దాని యొక్క అది అవిచ్ఛిన్నంగా అప్రతిహతంగా సాగిపోవడానికి కావాల్సిన ప్రేరణను, స్ఫూర్తిని పొందేటువంటి విధంగా అటువంటి శతజయంతిని మనం స్మరించుకోవడం అనేటువంటిది అవసరం. ఠెంగ్డేజీ అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం. ఆయన 1920లో దీపావళి నాడు మహారాష్ట్ర వార్ధా జిల్లాలో అర్వి అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించారు. దీపావళి నాడు జన్మించారు ఆయన. అందువల్లనే ఈ దేశానికి ఒక వెలుగును ఇచ్చినటువంటి వారిగా మనం ఆయన్ని పరిగణించాలి. ఆయన ఈ దేశానికి మనదైన స్వదేశీ భావ జాలంతో కూడినటువంటి వెలుగునిచ్చారు. హిందుత్వ సిద్ధాంత ప్రాతిపదికన ప్రజల్ని చైతన్యవంతులను చేయడం కోసం చెప్పేటటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి వెలుగునిచ్చారు ఆయన. ఆయన జీవితకాలం అంతా కూడా అటువంటి వెలుగును ప్రసారం చేస్తూ ఆయన 2004లో ఆయన యొక్క అంతిమ ఘడియలు సమీపించినాయి. ఆయన అంతిమ శ్వాస విడవడం జరిగింది. సుమారుగా 84 సంవత్సరాల పాటు నా రక్త మహాతైలంలో నా యొమ్ములు ఒత్తులు కాగా నిలువుననే వెలుగుచు మండుచు ఇలకిస్తా విద్యుత్ తేజం అనే పద్ధతిలో ఆయన యొక్క నరాన్ని ఒక ఒత్తిగా మలిచి, ఆయన యొక్క రక్తమే ఒక నూనెగా, ఆయన ఒక ప్రమిదగా వెలిగినటువంటి వ్యక్తి. సంఘంలో, రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చాలా ఆదరణ పొందినటువంటి వ్యక్తి. ఆయన చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఇది సంఘ స్వయం సేవకులుగానే కాకుండా సమాజంలో, సమాజ క్షేత్రంలో అక్రాస్ ది సొసైటీ అన్ని రకాల వ్యక్తులతో కలిసి ఆయన పనిచేసినటువంటి ఆ తీరు ఒక అద్భుతమైనటువంటి తీరు. మనం అందరం కూడా భారతీయులం అనే ఆలోచనతో, ఏ విచారధార ఉన్నప్పటికీ కూడా అందరం కూడా ఈ భారతదేశం యొక్క భవితవ్యం కోసం పనిచేయాలి అనే ప్రేరణతో ఆయన పనిచేశారు. ఆయన యొక్క తల్లి జానకీదేవి, ఆవిడ చాలా ఉత్తమ సాధ్వి, భగవద్ నిష్ట కలిగినటువంటి మహిళ. ఆవిడ దత్తాత్రేయుని ఉపాసిస్తూ ఉండేది, కొడుకులు కలగాలని చెప్పి. మంచి ధనవంతమైనటువంటి కుటుంబం. తండ్రి బాపురావు ఆయన న్యాయవాది. తల్లి యొక్క కోరిక మేరకు ఆమెకి ఈ ఠెంగ్డేజీ యొక్క జననం జరిగింది. అందువల్ల ఆయనకి దత్తాత్రేయ అని పేరు పెట్టుకున్నారు. క్రమక్రమంలో ఆయన వాడకంలో ఆయన్ని పిలుస్తూ పిలుస్తూ దత్తోపంత్ అయిపోయారు. ఆయన దత్తోపంత్ ఠెంగ్డేజీ అయిపోయారు. చాలా బాల్యంలోనే చాలా అసాధారణమైన వ్యక్తి. అయితే ఈయనకి 4 ఏళ్ల వరకు కూడా మాటలు రాలేదు. అప్పుడు ఈవిడ కర్ణాటక గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయుని ఉపాసించింది. ఆ తర్వాత ఆయనకి అద్భుతమైనటువంటి వాక్కు వచ్చింది. ఆయన జీవితకాలంలో ఆయన చేసిన ప్రసంగాలు కావచ్చు, ఆయన యొక్క వాణి కావచ్చు, అది కొన్ని వందల వేల లక్షల మంది కార్యకర్తలకి ప్రేరణనిచ్చింది. అనేక విషయాలను అధ్యయనం చేశారు ఆయన జీవితకాలంలో. ఆయన 15 ఏళ్ల వయసులోనే వాళ్ళ స్కూల్లో ఆయన పిల్లలకి అధ్యక్షుడైపోయాడు. ఆయన స్టూడెంట్ లీడర్ అయిపోయాడు. ఆయన మొట్టమొదటిసారిగా 1934లో ఆయన
సంఘ సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ వారి యొక్క ప్రసంగాన్ని విన్నారు ఆయన. హేమంత శిబిరం ఒకటి జరిగింది వార్తాలో. ఆ యొక్క మొదటిసారి డాక్టర్ హెడ్గేవార్తో జరిగినటువంటి కలయిక ఒక అద్భుతమైనటువంటి కలయిక. ఆయన జీవితంలో సంఘం ప్రతిష్ఠింపబడింది, సంఘ బీజం నాటబడింది. అప్పటి నుంచి కూడా ఆయన రోజు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళుతూ ఉండేవారు. అదొక వ్యక్తి నిర్మాణ కేంద్రం, సంస్కార సాధన కేంద్రం అది. తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లాడు మంచిగా పెరగాలి, చక్కటి సద్గుణ సంపన్నుడు కావాలి అనే ఆలోచనతో ఇద్దరు కూడా, తల్లిదండ్రి ఇద్దరు కూడా సంఘానికి వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన సంఘ యొక్క స్రోతస్సు తీసుకుని సంఘ సంస్కారంతో ఆయన ఎదగడం జరిగింది. ఆయన 15 సంవత్సరాల వయసులోనే కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయినటువంటి వానర సేన, ఆ రోజున స్వాతంత్రోద్యమం జరుగుతోంది, అనేక మంది అనేక సంస్థల్ని ప్రారంభించేటువంటి వాళ్ళు. లక్ష్యం ఏంటంటే బ్రిటిష్ వాడిని భారతదేశం నుంచి పారద్రోలాలి. మహాత్మాగాంధీ కూడా రామరాజ్య కల్పన చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్లో ఒక వింగు వానర సేన అని ఒకటి ఉండేది. వానర సేన ఏం చేసిందో మనకు తెలుసు. సేతువు కట్టింది, రాముడిని తీసుకెళ్ళింది, రావణుడి మీద విజయాన్ని సాధించింది. ఆ విధంగా రామరాజ్యం యొక్క ప్రతిష్ట కోసం పరిశ్రమించింది. కాబట్టి ఆ విధంగా బ్రిటిష్ వాడిని ఇక్కడి నుంచి పారద్రోలాలి అనే ఆలోచనతో ఆ వానరసేన పనిచేస్తూ ఉండేది. వానరసేనలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. అలాగే అక్కడ ఒక గ్రంథాలయం ఉండేది ఆర్వి గ్రామంలో. అది ఎప్పుడో బ్రిటిష్ వాడి పేరు మీద ఉండేది. ఆ తర్వాత దాన్ని తిలక్ గ్రంథాలయం అని మార్చారు. స్వాతంత్రం నా జన్మ హక్కు అని నదించాడు తిలక్, మనందరికీ తెలుసు. ఆ గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా ఈయన అవపోసన పట్టేశారు. ఆయన్ని దత్తు అనేవాళ్ళు చిన్నప్పుడు. దత్తు ఆ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా. దానివల్ల ఏమైందంటే ఆయనకి ఆంగ్లము, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లో మంచి పట్టు వచ్చింది. కమ్యూనికేషన్ చాలా అవసరం. సమాజంలో పనిచేయడానికి కమ్యూనికేషన్ చాలా కావాలి. అనేక భాషల యొక్క పరిజ్ఞానం కావాలి. ఏ భాషలో ఆ భాషకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి ప్రజలకి అనేక విషయాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే తల్లి జానకీదేవికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 2వ సరసంఘ చాలక్, ఆయన్ని గోల్వల్కర్, పరమ పూజనీయ గురూజీ అనేవారు. గురూజీ అంటే ఆవిడకి చాలా శ్రద్ధాభావం ఉండేది. ఆ శ్రద్ధకు అనుగుణంగానే దత్తుని ఆయన BA LLB చదవడం కోసం అని చెప్పి నాగపూర్లో గురూజీ ఇంట ఉంచి చదివించారు. ఆ రకంగా గురూజీ యొక్క సహచర్యం ఆయనకి లభించింది. గురూజీ అనేక విషయాల పట్ల, గురూజీ నుంచి ఆయన అనేక సంస్కారాలు ఆయన గ్రహించారు. అలాగే 1936-38లో ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనేటువంటి ఒక విప్లవ సంస్థలో కూడా ఆయన పనిచేశారు. చూడండి ఎంత ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి వారి జీవితంలో. మనం అనుకుంటాం ఏంటంటే మన మీద ఒక మూసకొట్టులో జీవితాన్ని మనం కొనసాగించాలని. అలా కాదు. సమాజంలో అన్ని రకాల వ్యక్తులతో కలవాలి, అందరితో మాట్లాడుతుండాలి, అనేక విషయాల గురించి చర్చిస్తుండాలి. సమాజంలో పనిచేస్తున్నటువంటి అనేక వ్యక్తులు, సంస్థల యొక్క తీరుతెన్నులు, విచారధారలు తెలుసుకోవాలి, కార్యపద్ధతిని తెలుసుకోవాలి. ఒకవేళ మన విచారధార కానప్పటికీ కూడా వేరే విచారధారలో వాళ్ళు ఏ విధంగా విజయం సాధిస్తున్నారో వాళ్ళ కార్యపద్ధతి ద్వారా అది సాధ్యమవుతుంది. కాబట్టి కార్యపద్ధతిని అధ్యయనం చేయాలి. ఆ విధంగా ఒక సంఘ కార్యకర్తగా ఆయన ఎదుగుతూ 22 సంవత్సరాల వయసు వచ్చింది. మోరోపన్ పింగళే గారని సంఘంలో చాలా జ్యేష్ఠ ప్రచారకు ఉన్నారు. అనేక ఆలోచనలకు రూపశిల్పి ఆయన. 1983లో ఏకాత్మతా యజ్ఞం అని కూడా జరిగింది. గంగామాత, భరతమాత రథాలు దేశమంతా కూడా తిరిగినాయి. 10 కోట్ల మంది హిందువులు, 10 కోట్ల మంది భారతీయులు ఈ భారతమాత, గంగామాత పూజల్లో పాల్గొన్నారు.
అంటే దేశ ప్రజలను కలిపి ఉంచేందుకు ఆయన అనేక ఆలోచనలు చేస్తూ ఉండేవారు. అటువంటి మోరోపంత్ పింగళి యొక్క సహచర్యం దత్తోపంత్జీకి లభించింది. అలాగే గురూజీని ఆయన గోల్వల్కర్ గారిని అనేక సార్లు కలిశారు. చివరికి జీవితంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. 22 సంవత్సరాల వయసులో తన యవ్వన పుష్పాన్ని ఈ భరతమాత పాదాల వద్ద సమర్పణ చేయాలి, ఈ దేశ కార్యం చేయాలి అని ఆయన సంఘ ప్రచారంగా వచ్చేశారు. ఆయన మొట్టమొదట కేరళలో పనిచేశారు, తర్వాత బెంగాల్లో పనిచేశారు. కేరళ మార్క్సిస్టులు వాళ్ళ యొక్క రాజ్యం ఎక్కువ ఉండేది, అట్లాగే బెంగాల్ కూడా అదే పరిస్థితిలో ఉండేది. కాబట్టి అటువంటి విపత్కర పరిస్థితిలో కూడా సంఘకార్య విస్తరణలో ఆయన చాలా కష్టపడ్డారు. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. 1948లో మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అనేటువంటి ఒక నెపంతో సంఘాన్ని నిషేధించడం జరిగింది. ఆయన ఆ నిషేధ సమయంలో చాలా చాకచక్యంగా సత్యాగ్రహాలు అవి నిర్వహణ చేస్తూ ఆ విధంగా నిషేధం తొలగే వరకు కూడా ఆయన పరిశ్రమ చేయడం జరిగింది. ఆ తరువాత నిషేధం తరువాత సంఘ యొక్క ఆలోచనలో, సంఘ నేతృత్వం యొక్క ఆలోచనలో కొన్ని కొత్త విషయాలు మొదలైనవి. ఏంటంటే 25లో ప్రారంభమైంది, దాదాపుగా 25 సంవత్సరాల పని పూర్తవుతూ వచ్చింది ఆ సమయానికి. మరి సమాజంలో అనేక సామాజిక క్షేత్రాల్లో కూడా సంఘ కార్యకర్తలు ప్రవేశించాలి. ఎందువల్లంటే ఆలోచన ఏ విధంగా ఉండిందంటే, సంఘము ఒక పవర్ హౌస్. ఈ పవర్ హౌస్లో ఉన్నటువంటి పవరు ఒక బల్బుని, ఒక ఫ్యాన్ని, లేకపోతే ఒక ఏసీని, ఒక రిఫ్రిజిరేటర్ని, ఏ విధంగా అయితే అనేక రకాలుగా ఈ యొక్క విద్యుత్తు ఉపయోగపడాలో ఆ విధంగా సామాజిక క్షేత్రాల్లో కూడా ఒక వ్యక్తి నిర్మాణ కేంద్రంగా ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము కార్యకర్తలను తయారు చేసి సమాజంలోని అనేక క్షేత్రాల్లోకి పంపించాలి. ఈ హిందుత్వ ఆలోచనతో, మనదైన ఆలోచనతో, స్వాభిమానంతో కూడినటువంటి, స్వదేశీయంతో కూడినటువంటి ఆలోచనతో, దేశభక్తితో కూడుకున్నటువంటి ఆలోచనతో ఆ క్షేత్రాన్ని కూడా ప్రభావితం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన జరిగింది కేంద్రంలో. ఆ విధంగా పరమపూజనీయ గోల్వల్కర్ గారి యొక్క ఆదేశం మేరకు ఆయన ఇక సంఘ క్షేత్రం నుంచి సామాజిక క్షేత్రం వైపు అడుగు వేయడం జరిగింది. ఆయన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, అది కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంస్థ, అందులో పనిచేసేటువంటి అవకాశం వచ్చింది ఆయనకి. వెళ్ళి పని చేయి, అక్కడ విషయాలు తెలుసుకో, అక్కడ కార్యపద్ధతిని అధ్యయనం చేయి. కార్మిక సంస్థగా ఆ సంస్థ ఏ విధంగా పనిచేస్తోంది, ట్రేడ్ లాస్ ఏంటి, యూనియన్కి ఉండాల్సినటువంటి నిబంధనలు ఏంటి, నియమాలేంటి, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకో అని చెప్పి గురూజీ చెప్పారు. కాబట్టి ఆయన వెళ్ళారు, అందులో బాగా ఆయన అధ్యయనం చేశారు. అదేవిధంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, అది కమ్యూనిస్టులకి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్. అందులో కూడా అనేక మందితో ఆయన స్నేహం చేసేవారు, చర్చలు చేస్తూ ఉండేవారు, అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు. మనదైన ఆలోచనతో ఈ కార్మిక రంగాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక అంతర్మథనం ఆయనలో జరిగింది. అలా జరగడానికి కారణం ఏంటంటే, అసలు ముందు కార్మిక రంగం ఏమిటి, కార్మిక రంగంలో ఏమున్నాయి, ఇప్పుడున్న ఈ సంస్కరణలు ఏంటి, కార్మిక చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, దీన్ని అధ్యయనం చేసే అవకాశం రావాలి కదా. సో అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆయన క్రమంగా ఆ విధంగా పనిచేస్తూ పోయారు. దానికి కంటే ముందుగా ఆయన అఖిల భారత విద్యార్థి ఉద్యమంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క ఆవిష్కరణ కోసం 1949లో ఒక మేధావుల యొక్క సదస్సు జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆలోచనని, సిద్ధాంతాన్ని అందించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు.
ఆయన సంస్థాపక సదస్యులుగా ఉండి విద్యార్థి పరిషత్ని నడిపించారు. ఆ విధంగా విద్యార్థి లోకంలో కూడా కార్యకర్తల నిర్మాణానికి ఆయన ఒక పునాది వేశారు. అలాగే కార్మిక క్షేత్రంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మరి మనదైన ఆలోచనతో పనిచేసే కార్మిక రంగాన్ని, కార్మిక సంస్థని ఎలా ప్రారంభం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనకి ఎక్కడో యూరప్లో జరిగినటువంటి, రష్యాలో జరిగినటువంటి ఆ విప్లవం మనకి ప్రేరణ కాదు. అందువల్ల మనకి విశ్వకర్మ ప్రేరణ, మన భారతీయ ఆలోచనకు విశ్వకర్మ ప్రేరణ. విశ్వకర్మ ఆయన వృత్తికారులకు ఆయన స్కిల్స్ అనేటువంటివి, కార్మికులలో స్కిల్స్ అనేటువంటి వాటికి ఆయన ప్రతిబింబము, ఆయన ప్రతీక అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే విశ్వకర్మ మయసభను కూడా సృష్టించారని చెప్తారు. విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మాణం చేశాడని చెప్తుంటారు. విష్ణు సహస్రంలో కూడా వస్తుంది, విశ్వకర్మ మనుస్తస్వా సవిష్టస్థవిరోద్రవ అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్ధన. విశ్వకర్మ యొక్క ఉల్లేఖన విష్ణు సహస్రంలో కూడా వస్తుంది. అంటే విష్ణు అనేటువంటివి కూడా మన యొక్క భారతీయ ఆలోచనలో విష్ణుతత్వం అనేటువంటిది పనిచేసే తత్వానికి ప్రతీకము. ఎందుకంటే ఆయన స్థితికారకుడు, సృష్టి బ్రహ్మ, ఈయన స్థితి, లయకారుడు శివుడు అని మనం అంటాం. కాబట్టి స్థితి అంటే కర్మయోగం, పనిచేసే తత్వాన్ని నిర్మాణం చేయడం. కాబట్టి కార్మికులకు అండగా ఉండేది ఎవరంటే విశ్వకర్మ, విష్ణుతత్వము అని చెప్పి. కాబట్టి విశ్వకర్మని ఆయన ఆదర్శంగా కార్మికుల ముందు ఉంచాలని చెప్పి ప్రయత్నం చేశారు. కేవలం 35 మందితో ప్రారంభమైంది. 1950 జూలై 25న భోపాల్లో ఇది ప్రారంభమైంది. 35 మందితో ప్రారంభమైంది. దేశం నలుమూల నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు. కానీ ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోనే అతి పెద్ద కార్మిక సంస్థ. 2 కోట్ల మంది సదస్సులు ఉన్నారు. అతిపెద్ద కార్మిక సంస్థ. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, వీటన్నిటిని కూడా అధిగమించి కార్మిక క్షేత్రంలో చాలా ముందుకు వెళ్ళిపోయినటువంటి సంస్థ. కమ్యూనిస్టులు చెప్తుంటారు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటారు. కానీ బిఎంఎస్ ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేయండి అని చెప్పి. ఆ విధంగా అటువంటి నినాదంతో భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తూ పోయింది. అంటే కేవలం విశ్వకర్మని ఆదర్శంగా తీసుకున్నంత మాత్రాన మళ్ళీ ఏదో పాత పద్ధతుల్లోకి, పాత ఆలోచనలోకి వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఇప్పుడున్న కార్మిక చట్టాలు, కార్మిక సంస్కరణల మీద ఉద్యమిస్తూనే పనిచేస్తూనే పోయింది. అలాగే 1965లో బెంగాల్లో సమావేశాలు జరిగాయి. బెంగాల్ మనందరికీ తెలుసు కమ్యూనిస్టుల యొక్క అడ్డా. కానీ కమ్యూనిస్టులు భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యకర్తల్ని బెదిరించారు, రక్తపాతం జరుగుతుంది అని బెదిరించారు. కానీ ఆయన ధైర్యంగా 1965లో బెంగాల్ సమావేశాల్లో పాల్గొంటూ, బెంగాల్లో కనుక మీరు ఇది చేసినట్టయితే మిగిలిన దేశంలో కూడా మేము ఇదే చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది. హమ్ కిసీసే డర్తే నై, కిసీకు డరాతే నై. హమ్ ఎవరికి భయపడము, ఎవరిని భయపెట్టము. ఇది భారతదేశము అనేక ఆలోచనల కేంద్రం. ఇవాళ ఇంకా కమ్యూనిస్టులు ఇక్కడ బట్టగట్టి వాళ్ళ సిద్ధాంతంతో రాద్ధాంతం సృష్టిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ హిందువుల్లో ఉన్నటువంటి సహిష్ణుతా భావన. ఓ చైనా లే, ఓ రష్యా రా అని ఇంకా పిలుపులు ఇవ్వగలుగుతున్నారు, రంకెలు వేయగలుగుతున్నారంటే కారణం ఏంటంటే మనం అన్ని ఆలోచనలను స్వాగతిస్తాం. మనం ఏమంటామంటే కమ్యూనిస్టులు దారిని తప్పిన తమ్ముళ్ళు అంటాం, అంతే. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఈ విచారధారలోకి రావాలి, వాళ్ళు కూడా మనలాగా ఆలోచించేటువంటి మనస్తత్వం రావాలి. కేవలం హక్కులే కాదు, బాధ్యతలతో కార్మికుడు పనిచేసే విధంగా, ఉత్పత్తిని పెంచే విధంగా, ప్రొడక్టివిటీని పెంచే విధంగా పనిచేసేటువంటి మనస్తత్వాన్ని కూడా కార్మిక రంగంలో మనం సృష్టించగలగాలి. కార్మిక రంగంలో కార్మికులను ఆ విధంగా చైతన్యవంతం చేయగలగాలి. అందుకోసం చెప్పి మనదైన ఆలోచనతో పనిచేసే సంస్థ కావాలి. అందుకని భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభమైంది.
1964 నుంచి 1976 వరకు ఆయన 2 టర్మ్స్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు. ఇదే రాజ్యసభలోకి వెళ్ళినట్టయితే అక్కడ రాజకీయాల గురించి కూడా కొంత అవగాహన అవుతుంది. మేధావులు, రాజ్యసభ అంటే మేధావుల సభ. ఈ మధ్యనే 250 సమావేశాలు పూర్తి చేసుకున్నటువంటి సభగా మన రాజ్యసభ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అదేవిధంగా ఈ 250వ సమావేశం చాలా సజావుగా జరిగింది. అంటే మేధావులు సమాజం పట్ల ఋషి హృదయంతో వాళ్ళు నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాని ఇంకా కసి హృదయం పనికిరాదు వాళ్ళకి. మేధాపరమైనటువంటి ఆలోచనలు తప్పకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆలోచన చేస్తారు. కానీ దేశహితం కోసం అందరూ కలిసి ఏదో ఒక విషయం మీద సర్వసమ్మతంగా కొన్ని విషయాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా ఆయన రాజ్యసభ సమావేశాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు. 1975లో అత్యవసర పరిస్థితి వచ్చింది. అత్యవసర పరిస్థితి వస్తుంది, రాబోతోంది అని కూడా ఆయన చెప్పగలిగారు. అంటే ఒక విజనరీ కూడా ఆయన, ఒక దార్శనికుడు ఆయన. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఈ రోజున దేశంలో ఉన్న పరిస్థితిని అధ్యయనం చేసి, అనేక సామాజిక సమీకరణలను అధ్యయనం చేసి, సామాజిక మార్పులను, అనేక విషయాలని అవలోకించి, విశ్లేషించి, రాజకీయ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని, రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేయగలిగి, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ విషయాలు రూపుదిద్దుకుంటాయని చెప్పగలిగినటువంటి దార్శనికత కొంతమందికి ఉంటుంది. అందులో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరు. ఆయన కేవలం 1 సీటు తేడాతో ఆయన ప్రభుత్వాన్ని కోల్పోయారు. ఎన్నికలు జరిగితే, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం జరిగినప్పుడు ఆయన ఏం బాధపడలే. కానీ ఆయన రజత్ శర్మ చేసినటువంటి ఇండియా టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్పారు, నాకు 300 సంఖ్య కనపడుతోంది అని. 300 సంఖ్య కనపడుతోంది అని. ఏం జరిగింది? 2019 ఎన్నికల్లో 303 సీట్లతో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే అదొక దార్శనికత. ఇవాళ మనం 2 అడుగులు వెనక్కి వేసినా కూడా రేపు 4 అడుగులు ముందుకు వేసుకునేటువంటి సమాయత్తత, ఆ సామర్థ్యము, సంస్థలో ఏ స్థాయిలో ఉంది అని అంచనా వేలిగినటువంటి నేతృత్వము, కర్తృత్వము, ఇది కొన్ని సంస్థల్లో విశేషంగా మనకు కనపడుతుంది. కొంతమంది వ్యక్తుల్లో విశేషంగా కనపడుతుంది. అందువల్లనే వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు. వాళ్ళు విజయాన్ని రిజిస్టర్ చేస్తారు చరిత్రలో. అటువంటి వాళ్ళల్లో దత్తోపంత్ చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. అలాగే 1975, 77 అత్యవసర పరిస్థితి, దానికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వచ్చింది. అందరూ కూడా పనిచేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేసిన ఇండియా ఈజ్ ఇందిరా అనేటువంటి నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అనేక మంది కార్యకర్తలని జైళ్లలో పెట్టారు. అన్ని పార్టీల వాళ్ళని జైల్లో పెట్టారు. ఒక ఆయన ఎవరో నదిలో స్నానం చేస్తూ నారాయణ నారాయణ అంటుంటే జయప్రకాష్ నారాయణ గారి గురించి మాట్లాడుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏందిరా బాగున్నావా అంటే ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారేమో తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కాబట్టి ఆ విధంగా అత్యవసర పరిస్థితిలో అనేక రకాల అత్యాచారాలు జరిగినాయి. కార్యకర్తల మీద జరిగినాయి, సంఘ కార్యకర్తల మీద జరిగినాయి, అన్ని పార్టీల వాళ్ళ మీద జరిగినాయి. దీనికి వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని ఉద్యమం చేసి, సంపూర్ణ క్రాంతి ఉద్యమాన్ని నిర్మాణం చేసి, నియంతృత్వాన్ని దింపగలిగినటువంటి స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో దత్తోపంత్ సంఘ తరపున విశేషమైన కృషి చేశారు. రాజకీయ నాయకులందరినీ ఒక త్రాటిపై తీసుకొచ్చి జనతా పార్టీ అనేటువంటి ఒక పార్టీని నిలబెట్టి, అందులో భారతీయ జనసంఘను విలీనం చేసి, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడి అధికారంలోకి వచ్చి నియంతృత్వాన్ని రూపుమాపినటువంటి ఒక సంఘటన. చాలా అసాధారణమైనటువంటి చరిత్రలో మన దేశంలో జరిగినటువంటి ఒక అసాధారణమైనటువంటి విషయం అది. ఎందుకంటే మన దగ్గర ఎప్పుడు కూడా వ్యక్తినిష్ట లేదు, తత్వనిష్టే ఉన్నది. వ్యక్తికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం. వ్యక్తులు తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి దురహంకారంతో పనిచేసినప్పుడు ప్రజలే దానికి సమాధానం చెప్తారు. జనార్దనుడిదే విజయం అవుతుంది. ఇది చరిత్ర చెప్పే సాక్ష్యం, మనకి చరిత్ర చెప్పేటువంటి విషయం అనేది, సత్యం ఇది. ఆ రకంగా ఆయన ఎమర్జెన్సీని రూపుమాపడంలో
ఆయన చాలా విశేషమైన కృషి చేశారు. 1979లో మార్చి 4న రాజస్థాన్లోని కోటాలో రైతుల యొక్క సమ్మేళనం జరిగింది. అప్పుడు భారతీయ కిసాన్ సంఘ్ యొక్క నిర్మాణం జరిగింది. ఇవాళ భారతీయ కిసాన్ సంఘ్ కూడా రైతు ఉద్యమంలో ప్రథమ సంఘటన, అత్యంత అధికమైనటువంటి సదస్సులు కలిగినటువంటి సంఘటన భారతీయ కిసాన్ సంఘ్. బలరామ జయంతిని వాళ్ళు నిర్వహిస్తారు. బలరాముడు వాళ్ళకి స్ఫూర్తి. రైతుల సమస్యలు కూడా చాలా అవసరం. రైతుల సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతుల యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, పంటల యొక్క సేద్యానికి సంబంధించినటువంటి నీరు అవసరం కావచ్చు, ఇదంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో కూడా రైతుల యొక్క కర్తృత్వము, రైతుల యొక్క శ్రమ, వాళ్ళ యొక్క నిష్ఠ ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి రైతు లోకంలో కూడా ఇటువంటి విషయాలను జాగృతం చేయాలి. రైతులకి సహజంగా రావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు ఇవన్నీ కూడా, దీని మీద అనేక కమిషన్లు, స్వామినాథన్ కమిషను, ఇట్లాంటి అనేక కమిషన్లు వాటి వేయడం జరిగింది. అనేక విషయాలు నిర్ధారించడం జరిగింది. వీటి యొక్క అమలు కోసం పనిచేయాల్సినటువంటి, పరిశ్రమించాల్సినటువంటి, ఉద్యమించాల్సినటువంటి సంస్థ యొక్క అవసరం ఉంది. కాబట్టి భారతీయ కిసాన్ సంఘ్ని ఆయన ప్రారంభం చేశారు. అలాగే అంబేద్కర్తో ఆయనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అంబేద్కర్తో అనేక విషయాల్లో ఆయన అనేక విషయాల పట్ల చర్చిస్తుండేవారు. సాంఘిక అసమానతల పట్ల, అంటరానితనం పట్ల అనేక విషయాలు చర్చిస్తూ ఉండేవారు. అందువలన సమాజంలో ఒక సామాజిక పరివర్తన కోసం అందరం హిందువులం, బంధువులం, కలిసి ఉంటే నిలబడతాం, చీలిపోతే కూలిపోతాం, విడిపోతే పడిపోతాం, అందరం కూడా భారతీయులము, భరతమాత సంతానము, కుల భేదాలకు అతీతంగా మనం పనిచేయాలి అనేటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసం ఆయన 1983లో అంబేద్కర్ యొక్క శత జయంతి ఏప్రిల్ 14న ఆయన సామాజిక సమరసత మంచ్ అనేటువంటి దాన్ని ప్రారంభం చేశారు. ఇవాళ ఆ సమరసత మంచ్ యొక్క కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. అలాగే 1993లో సర్వపంథ సమోదర మంచ్ అనేటువంటి ఒక మంచిని కూడా ఆయన అందరూ కూడా, అన్ని ధర్మాలు కూడా సమానమే, సర్వధర్మ సమభావన. సెక్యులరిజం అంటే మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటం సెక్యులరిజం కాదు. అసలు సెక్యులరిజం అనేటువంటి పదం మన రాజ్యాంగంలో లేదు. 1975-77లో ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి పదం అది. సెక్యులరిజం అనగానే ఏమంటారంటే ఇది అసలు మతానికి వ్యతిరేకంగా మతం అనేదాన్ని మనం పరిగణనలు తీసుకోకూడదు అంటారు. చాలా తప్పు అది. అన్ని ధర్మాల పట్ల సమానమైనటువంటి, సర్వధర్మ సమభావన కలిగినటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వాలు కావాలి. కాబట్టి అందుకోసం సర్వపంథ సమాదర మంచి అనేటువంటి ఒక మంచిని ప్రారంభం చేశారు ఆయన. 1975-77లో ఇందిరాగాంధీ చేసినటువంటి అత్యవసర పరిస్థితి యొక్క పరిణామం ఎలా ఉండిందంటే, అనేక మందిని ఆమె తన సపోర్ట్ కోసం ఆయన ప్రయత్నం చేసింది. కమ్యూనిస్టులు కూడా ప్రయత్నం చేసింది. కమ్యూనిస్టులు ఎంతసేపు కూడా మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీకి తొత్తులే. కారణం ఏంటంటే ఆవిడ ఏం చేసేదంటే, హిందుత్వ శక్తుల్ని, జాతీయవాద శక్తుల్ని పక్కకు పెట్టడం కోసం చరిత్రను వక్రీకరించాలి. చరిత్రను వక్రీకరించాలంటే ఎవరు కావాలి? మేధావులు కావాలి. మేధాశక్తి, కమ్యూనిస్టు ఉద్యమాల ద్వారా ప్రేరణ పొందినటువంటి మేధావుల్ని ఆవిడ ప్రోత్సహిస్తూ ఉండేది. ఆ విధంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కలుస్తుండేవారు. ఎమర్జెన్సీలో కూడా వాళ్ళు కలిసిపోయారు. ఎమర్జెన్సీలో కార్మికుల కనీస అవసరం బోనస్, కార్మిక చట్టాల ప్రకారం 2 నెలలు కనుక ఎవరైనా సరే కార్మిక ఆ యొక్క పరిశ్రమలో పనిచేస్తే బోనస్ ఇవ్వాలి. అది కార్మిక చట్టంలో బోనస్కి సంబంధించిన ఉన్నటువంటి రూల్, అది నియమం అది. కానీ ఆవిడ ఏం చేసిందంటే కనీస బోనస్ని 8.33% నుంచి 4% తగ్గించేసింది. కానీ దీని మీద కమ్యూనిస్టులు ఎవరు మాట్లాడలా. ఆ రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ దత్తోపంజీ నేతృత్వంలో పెద్ద ఉద్యమం చేసింది దానికోసం అని చెప్పి. మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం దిగి వచ్చి మళ్ళీ 8.33 బోనస్ శాతాన్ని కనీస బోనస్ శాతంగా నిర్ణయించడం జరిగింది. ఇది ఒక పెద్ద ప్రజా విజయం. అది సామాన్యమైన విషయం కాదు. అది అసలు 1974 నుంచే దత్తోపంజీ అన్ని ట్రేడ్ యూనియన్లతో కలిసి పనిచేస్తుండేవారు. ఆయన భారతీయ మజ్దూర్ సంఘంలో ఉన్నప్పటికీ కూడా అన్ని కార్మికులు అనేటి వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు, అన్ని ట్రేడ్ యూనియన్లో ఉన్నారు. కాబట్టి అందరితో కలిసి పనిచేస్తూ కార్మికుల సంక్షేమం కోసం ఆయన ఏ సంస్కరణలు తీసుకురావాలి, ఏ చర్యలు చేపట్టాలి అనేటువంటి విషయంలో
అందరితో కలిసి పనిచేస్తూ ఉండేవారు ఆయన. ఇది ఇలా జరుగుతూ ఉంటే 1990లో ఏమైందంటే మనందరికీ తెలుసు, 91, 96 మధ్యలో దేశంలో గ్లోబలైజేషన్ అనేటువంటి గ్లోబల్ సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది. ఓపెన్ ద డోర్ టు ఎవ్రీబడి ఎనీబడి. భారతదేశం యొక్క తలుపుల్ని మనం తెరిచాం. గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ ఒప్పందం మీద మన మాజీ రాష్ట్రపతి, అప్పుడు ఆయన కామర్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు సంతకం పెట్టి వచ్చాడు ప్రపంచ వాణిజ్య ఒప్పందం మీద. తలుపులు బాగా తెరిచినట్టు అయింది. సో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు, మన దేశంలో వ్యాపారాలు పెట్టుకోవచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా అమ్మచ్చు. వైశ్వీకరణ అంటారు దీన్ని. కానీ వైశ్వీకరణ అనేటువంటిది భారతీయ సమాజానికి ఎంతవరకు ఇది అన్వయిస్తుంది, ఇది ఎంతవరకు సబబు? అసలు నిజానికి ఒక చర్చ చేసి దాని మీద ఒక కూలంకషమైనటువంటి ముగింపు కనుక చేసినట్టయితే వైశ్వీకరణ విష ఫలితాలు కొన్ని భారతదేశాన్ని పట్టి పీడించినాయి. దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించట్లే. కానీ ఈ వైశ్వీకరణ వల్ల ఏమైందంటే అనేక విదేశీ ఉత్పత్తులు భారతదేశంలోకి రావడం, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి అధ్వానం కావడం, భారతదేశంలో నుంచి డబ్బులన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోవడం, అనేక విదేశీ ఉత్పత్తులను కొనాల్సినటువంటి పరిస్థితి రావడం జరిగింది. అసలు మనం స్వాతంత్రోద్యమంలో విదేశీ వస్తు దహనం చేసేవాళ్ళం. కానీ 90 నుంచి కూడా ఈ సంక్షోభం అనేటివి మొదలైన తర్వాత అనేక రకాలైనటువంటి విషయాలు, మన జీడిపి పడిపోవడం కావచ్చు, మన యొక్క విదేశీ మారక ద్రవ్యం తరిగిపోవడం కావచ్చు, మన ధరలు పెరగడం కావచ్చు, అనేక విషయాలు దీనికి తోడవుతూ వస్తాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా దత్తోపంత్ స్వదేశీ జాగరణ్ మంచ్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయడం కోసం ఆయన 1991 నవంబర్ 22న ఆయన స్వదేశీ జాగరణ్ మంచ్ని ప్రారంభం చేశారు. ఈ గ్లోబలైజేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే అందరూ కూడా విదేశీ వస్తువులు కొనాలి, విదేశీ వస్తువులు కొనాలి, విదేశీ వస్తువులు కొనాలి. స్వదేశీ వస్తువుల సంగతి ఏంటి? స్వదేశీ ఉత్పత్తుల సంగతి ఏంటి? ఇంకా స్వదేశీ ఉత్పత్తులు ఎవరు కొంటారు? కాబట్టి మన వాళ్ళు ఏం చెప్తారంటే థింక్ గ్లోబల్లీ బట్ యాక్ట్ లోకల్లీ. ఇది అవసరం. ఈ మధ్యన 2014 నుంచి కూడా మనము చెబుతున్నటువంటి మన యొక్క ప్రధానమంత్రి చెప్తున్నటువంటి మేక్ ఇన్ ఇండియా కూడా, మేక్ ఇన్ ఇండియా స్వదేశీకి కొత్త భాష్యం. మనం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం, కానీ మన ఆలోచన ఏంటంటే పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం కూడా. ఆ తర్వాత ఈ దేశంలో అటువంటి పరిజ్ఞానంతో మనదైనటువంటి పరిజ్ఞానాన్ని మేళవించి ఉత్పత్తులు చేయడం, సంస్థల్ని పెంచడం. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం కూడా అదే. ఈ స్వదేశీ జాగరణ మంచి ఎప్పుడైతే ప్రారంభమైందో సామాన్యమైనటువంటి కంప్యూటర్ పరిజ్ఞానం దగ్గర నుంచి క్రయోజనిక్ పరిజ్ఞానం వరకు, పరం కంప్యూటర్ దగ్గర నుంచి అణుశక్తిలో వాడేటువంటి క్రయోజనిక్ టెక్నాలజీ అంతవరకు కూడా స్వదేశీ పరిజ్ఞానాన్ని వికసింపజేయాలనే ఆలోచన శాస్త్రవేత్తల్లో కలిగింది. అసలు మనకి 1985 వరకు మిసైల్సే లేవు, రక్షణ రంగంలో మిసైల్సే లేవు. డాక్టర్ అబ్దుల్ కలాం ఇట్లాంటి మహానుభావులు అందరూ కూడా వచ్చిన తర్వాత ఒక పృథ్వీ, ఒక నాగ్, ఒక బ్రహ్మోస్ మనమైనటువంటి ఆలోచనతో మన పరిజ్ఞానంతో తయారైనటువంటి ఆయుధాలు, ఆర్మ్స్, అమ్యునిషన్, ఆర్టిలరీ ఇవన్నీ కూడా తయారు కావడం జరిగింది. ఇవన్నీ కూడా మార్కెట్లోకి రావడం జరిగింది. సరే, మనం మార్కెటింగ్ ఎంత చేశాము అనేది, ఇంకా మార్కెటింగ్ అనేది విజన్ 2020లో అదొక లక్ష్యము. కాబట్టి దత్తోపంత్ ఈ స్వదేశీ జాగరణ మంచ్ ద్వారా ఆ విధంగా దేశాన్ని ఈ ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడం కోసం అని చెప్పి ప్రయత్నం చేశాడు. స్వేచ్ఛా విపణి వ్యాపారానికి వ్యతిరేకంగా ఆయన నినాదం ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మనదైనటువంటి వస్తువులు వాడాలి అనే ఆలోచన ప్రజల్లో కలిగింది.
ఈ యొక్క భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క కార్యకలాపాలు అయితే టెక్స్టైల్స్, రక్షణ, బొగ్గు, ఇంజనీరింగ్, రైల్వేలు, చక్కెర, విద్యుత్ అనేక రంగాలకు విస్తరించినాయి. పోస్టల్ శాఖలు కూడా విస్తరించినాయి. అసలు అందరికీ విద్యుత్తు అనేటువంటి ఆలోచన, అందరికీ ఆరోగ్యం అనేటువంటి ఆలోచన అనేటువంటిది దత్తోపంత్ ఆలోచన నుంచే నరేంద్ర మోడీ గారు దాన్ని స్వీకరించడం జరిగింది. ఆయన యొక్క పాలనా కాలంలో, పాలనా సంస్కరణలో సామాన్యుడికి ఈ రెండింటిని నేను తప్పకుండా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఆయన పనిచేయడం జరిగింది. అలాగే ఆయన ఎంతటి ప్రజ్ఞాశాలి అంటే ఆయన ఒక విజనరీ. ఏం జరుగుతుందో అని చెప్పేసేవారు. 1984లో చెప్పారు ఆయన, కమ్యూనిజం అనేటువంటిది రాబోయే 10 సంవత్సరాల్లో ప్రపంచంలో అంతరించిపోతుందని చెప్పారు. అదే జరిగింది. రష్యా ముక్కలైంది, మనందరికీ తెలుసు. 29 దేశాలుగా ముక్కలైపోయింది. అంతకుముందు ఉన్నటువంటి గోర్బచేవ్, ఆ రోజున అధ్యక్షుడిగా ఉన్నటువంటి గోర్బచేవ్, ఆయన గ్లాస్నాస్ట్, పెరిస్ట్రోయికా అని 2 సంస్కరణలు తీసుకొచ్చాడు. పెరిస్ట్రోయికా అంటే పునరుజ్జీవనము, గ్లాస్నాస్ట్ అంటే స్వేచ్ఛా ప్రసంగం. ఈ 2 లేవు అక్కడ. రష్యా ఐరన్ కర్టెన్లో ఉండేది. 29 దేశాలుగా విడిపోయింది రష్యా. కమ్యూనిజం అనేటువంటిది అంతరించిపోయింది. సోషలిజం అనేటువంటిది శోషొచ్చి పడిపోయింది. రష్యా కూడా తన పేరులో సోషలిస్ట్ రిపబ్లిక్ అనే పదం తీసేసి సావరెన్ రిపబ్లిక్ అని మార్చుకుంది అని చెప్పినట్టే జరిగింది. అలాగే 1989లో డాక్టర్ హెడ్గేవార్ సెంటినరీ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఆయన యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాలు జరిగినాయి. ఆ సమయంలో ప్రచారకులు, ఎక్స్ ప్రచారకులు, సంఘంలో పూర్తి సమయం 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళు కానీ, ఇస్తూ ఉన్న వాళ్ళు కానీ, ఎక్స్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఆ రోజున సమయంలో ఉన్నటువంటి ప్రచారకులందరి యొక్క సమావేశం జరిగింది. ఇనాగరేషన్, 100వ జయంతి ఇనాగరేషన్. ఆ ఇనాగరేషన్ సమయంలో అనేక మంది మహానుభావులు మాట్లాడారు. దత్తోపంత్ కూడా మాట్లాడారు. దత్తోపంత్ ఏం చెప్పారంటే, మై ఆజ్ डॉक्टर हेडगेवार जी जन्म शताब्दी के पृष्ठभूमि पर खड़ा होकर मैं बात कर रहा हूँ, मैं जानता हूँ मैं क्या बात कर रहा हूँ అని అంటూ 2000 సంవత్సరం తర్వాత ఆయన చెప్పారు, భారతదేశంలో హిందుత్వ సూర్యోదయం మొదలవుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. 21వ శతాబ్దం సూర్యోదయం అనేటువంటిది విశ్వవ్యాప్తంగా హిందూ ధర్మ పునరుద్ధానంతో మొదలవుతుంది, పునరుద్ధానం జరుగుతుంది అని చెప్పారు. మనం చూసాం 2004 నుంచి 2014 వరకు భీభత్సమైనటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని వెళ్ళినాయి. ఆ తర్వాత ఒక క్రాంతి, ఒక మార్పు, అనేక సంస్కరణలు, సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి విధంగా పాలనా పద్ధతి ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఈ స్వదేశీ జాగరణ మంచిని ఆయన వార్ కౌన్సిల్ అని వర్ణించేవారు. ఆ విధంగా మనం విదేశీ వస్తువుల్ని దహనం చేయాలి అనేటువంటి పద్ధతిలో ఆయన అంతవరకు దాని యొక్క ఆ యొక్క ఉద్యమ యొక్క తీరుని స్వదేశీ జాగరణ మంచి కార్యకర్తలకు ఆయన ప్రబోధం చేస్తూ ఉండేవారు. ఆయన అనేక దేశాలు ఆయన పర్యటన చేశారు. రష్యా, హంగరీ, చైనా అనేక దేశాలు పర్యటించి కార్మిక ఉద్యమాలను అధ్యయనం చేశారు. కార్మిక చట్టాల యొక్క సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా ఆయన పరిశీలించారు. 200 పైగా గ్రంథాలు ఆయన వ్రాశారు అనేక విషయాల పట్ల. ప్రపంచీకరణ, స్వదేశీ ఉద్యమము, అట్లాగే కార్యకర్త యొక్క నిర్మాణము, దీనికి సంబంధించి అనేక ఆయన విషయాల పట్ల గ్రంథాలు వ్రాశారు. ఆయనలో ఉన్నటువంటి ఆ అంతఃచేతనని చూసి 2000-2004 మధ్య కాలంలో డాక్టర్ అబ్దుల్ కలాం దత్తోపంత్జీకి పద్మభూషణ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేస్తే ఆ రోజున్నటువంటి ప్రభుత్వం ఆయన యొక్క నేతృత్వంలో ఆయన పద్మభూషణ్ని స్వీకరించలే. ఆయన ఏం చెప్పారో తెలుసా, డాక్టర్జీకి, గురూజీకి కనుక భారతరత్న బిరుదులు ఇస్తే అప్పుడు నేను పద్మభూషణ్ స్వీకరిస్తాను అన్నారు. అంటే సంఘము పట్ల, సంఘ నేతృత్వము పట్ల, సంఘ సిద్ధాంతము పట్ల అచంచలమైన నిష్ఠ, ధ్యేయ నిష్ఠ. అంతేగాని పదవులు,
వీటి పట్ల వ్యామోహం లేనటువంటి, ప్రఖ్యాతి ప్రతిష్ట వీటి పట్ల వ్యామోహం లేనటువంటి విశేషమైనటువంటి వ్యక్తిత్వం. ఇది దత్తోపంత్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆయన రక్షణ రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ని ఎంతవరకు తీర్చిదిద్దారంటే, రాష్ట్రీయ మజ్దూర్ మోర్చా ఒక బలమైనటువంటి మజ్దూర్ సంస్థగా ఎదిగింది. 1962లో మనకి చైనాతో యుద్ధం వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ యొక్క ఆవిర్భావం జరిగింది, పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది మనకి. ఈ రెండు సమయాల్లో కూడా ఈ యొక్క రాష్ట్రీయ మజ్దూర్ మోర్చా చాలా అద్భుతంగా పనిచేసింది. సైనికులకి, ప్రభుత్వానికి ఒక వారధిగా నిజమైనటువంటి రక్షణ కర్తవ్యంతో పనిచేసినటువంటి చరిత్ర ఈ యొక్క రాష్ట్రీయ మజ్దూర్ మోర్చాది. ఆ విధంగా అంటే కార్మికుల్లో కూడా దేశభక్తి, క్రమశిక్షణ, అనుశాసనము అనేటువంటి విషయాల పట్ల ఆయన చాలా శ్రద్ధ చూపిస్తుండేవారు. 1984లో కంప్యూటరీకరణ మొదలైంది మన దేశంలో. మన యొక్క ఆలోచన ఏంటంటే, మన దేశం యొక్క జనాభా 130 కోట్లు, అప్పుడు కూడా సుమారుగా 100 కోట్లు, 90 కోట్లు. కానీ జనాభా ఎక్కువ ఉన్న దేశంలో ప్రజలందరికీ కూడా పని ఇవ్వగలగాలి. మిషన్లు పెడితే, యంత్రాలు పెడితే ప్రజలకు పని తగ్గిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్. అందువల్ల ఆయన 1984ని కంప్యూటరీకరణ వ్యతిరేక సంవత్సరంగా ఆయన పాటించారు. మొత్తం అందరినీ కూడా, భారతీయ మజ్దూర్ సంఘ్ వాళ్ళందరినీ కూడా ఆ విధంగా 84ని కంప్యూటరీకరణ వ్యతిరేక సంవత్సరంగా ఆయన దాన్ని అందరూ కూడా మనం దాన్ని పాటించాలని చెప్పి ఆయన చెప్పారు. ఆ రకంగా NOBW అనేటువంటి సంస్థని బ్యాంకింగ్ రంగంలో ఆయన ప్రారంభం చేశారు. 1964లో ప్రారంభమైంది, కానీ 1967 వరకు అది అఫిలియేట్ కాలేదు BMSకి. కానీ అంతకుముందే పనిచేస్తున్నటువంటి AIBEA, కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి యూనియన్, వాళ్ళు ఎంతో కష్టపడి, దాంట్లో ప్రభాత్కర్ అనేటువంటి ఆయన అధ్యక్షుడు, ఆయన ఎంతో కష్టపడి ఆ సంస్థకి అన్నీ తానే అయి అనేక కష్ట నష్టాలు అనుభవించి బ్యాంకింగ్ రంగంలో సవాల్ చేయడం, బ్యాంకింగ్ రంగాన్ని కార్మికుల పరంగా సవాల్ చేయడం అనేది ఆ రోజున ఒక పెద్ద ఛాలెంజ్. అది అటువంటి ఛాలెంజ్ని స్వీకరించి ఆయన కష్టపడినటువంటి కారణంగా AIBA ఎంత చక్కగా ఎదిగింది. దీనికి సంబంధించిన ఉదాహరణల్ని ఆయన BMSలో చెప్తుండేవారు, కార్యకర్తలు చెప్తుండేవారు. కాబట్టి మనం కూడా అలా కష్టపడి పని చేయాలి అని చెప్తుండేవారు. ఆ విధంగా కార్యకర్తల నిర్మాణానికి సంబంధించి కూడా ఆయన అనేక సూచనలు చేస్తుండేవారు. ఆ విధంగా నిరంతర పర్యటన, నిరంతరము ఆలోచనల యొక్క మథనము, నిరంతరము కూడా సమాచార వినిమయము, సైద్ధాంతిక నిష్ఠ సంబంధించినటువంటి సమాచార వినిమయము, ఆ విధంగా చేస్తూ ఆయన తన జీవితంలో తనకి శరీరంలో ఉండే ప్రతి కణాన్ని కూడా ఈ భరతమాత కోసమనే, ఈ భరతమాత సేవ కోసమని ఆయన సమర్పణ చేశారు. ఆ రకంగా ఇన్ని సంస్థల్ని ఆయన ప్రారంభం చేయడం, ఇన్ని సామాజిక రంగాలని ఆయన ప్రభావితం చేయగలిగడం, ఇన్ని సామాజిక రంగాలలో మనదైన ఆలోచనని ప్రతిష్టాపన చేయడం, ఇది ఒక విశేషమైనటువంటి కృషి, ఇదొక సాధన యజ్ఞం. ఇది నిజంగా ఆయన ఒక రాష్ట్ర ఋషి. దేశానికి సంబంధించినటువంటి ఆయన ఒక ఋషి పరంపరలో ఆయన చేరిపోతారు. అటువంటి ఋషి హృదయం కలిగినటువంటి దత్తోపంత్ అనారోగ్య కారణంగా 2004లో పూణేలో ఆయన స్వర్గస్థులయ్యారు. కానీ వారు ఇచ్చినటువంటి ప్రబోధము, ప్రేరణ, ఆలోచన ఈ దేశ ప్రజలందరినీ కూడా నడిపిస్తుంది. అనేక ట్రేడ్ యూనియన్స్లో టెంగ్డేజీ యొక్క ఆ కార్మిక ఉద్యమ నిష్ఠ పట్ల శ్రద్ధ ఉన్నది, అందరికీ కూడా గౌరవం ఉన్నది. ఆ విధంగా టెంగ్డేజీ యొక్క వ్యక్తిత్వము ఒక రాష్ట్రీయ స్వయంసేవక సంఘ యొక్క స్వయంసేవక్గా, సామాజిక కార్యకర్తగా ఆయన ఏ విధంగా తన జీవితాన్ని ఏ విధంగా ఈ భరతమాత కోసం అని చెప్పి అహరహరము శ్రమించి ఏ విధంగా తన జీవితాన్ని పణంగా పెట్టారనేటువంటిది ఇంకా కొంతగా విశదంగా మనం వారి యొక్క పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా వారి జీవితాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడం తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి మహా వ్యక్తి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా మన జీవితంలో అటువంటి ఆచరణతో ముందుకు వెళ్ళడమే ఆయనకు మనం
ఇచ్చేటువంటి నిజమైనటువంటి శ్రద్ధాంజలి. ఆ విధంగా అటువంటి వినమ్ర శ్రద్ధాంజలిని ఆ మహా వ్యక్తిత్వి మనం అందజేస్తూ మనము ఈ శతజయంతి ఉత్సవాల్లో వారికి సంబంధించిన విషయాలను మరింత తెలుసుకుంటూ జాతీయోద్యమంలో ముందుకెళదాం. విజయం మనదే. జై హింద్, జై భారత్.